ఇట్స్ అ పవర్ ప్యాక్ ట్రైలర్. అసలు ఎలా అనిపించింది ట్రైలర్ అందరికి? సమంత గారి ట్రైలర్ లో ఒక్కొక్కళ్ళని కొట్టారు ప్రేమతో. అబ్బా మీకెలా అనిపించింది? అదిరిపోయింది. నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది, అంత అద్భుతంగా ఉంది. Can we give a big round of applause to the amazing team of మా ఇంటి బంగారం who are here? And ట్రైలర్ చూసాక ఎనర్జీ డబుల్ అయిపోయింది. ఇప్పటిదాకా కట్అవుట్ చూసే మా వాళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసాక ఎలా ఉంది మన అందరి ఎనర్జీ? మరి ఇంత అమేజింగ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ మూవీలో ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్లో ఉన్న స్పెషల్ పీపుల్ అందరూ మనతోటే ఉన్నప్పుడు మరి వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడాలి కదా. మరి అందరూ గట్టిగా అరిస్తేనే వాళ్ళు వస్తారు స్టేజ్ మీదకి. సో ఈ మూవీలో టీమ్ మనందరి ముందు ఉన్నారు. సో హార్టీ వెల్కమ్ టు రాజ్ గారు, సమంత గారు, నందిని గారు, హిమాంక్ గారు, శ్రీముఖి గారు, గవిరెడ్డి గారు అండ్ ఆర్ లవ్లీ మాయా చిన్నపిల్ల. సో అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ సరదాగా ఒక లైన్ పాడుకుందామా? ఏది పాడండి. అమ్మాయి అంటేనే బాబు నీ సొంత లిరిక్స్ రాయకు, ఆల్రెడీ అక్కడ లిరిసిస్ట్ రాశారు రెహమాన్ గారు. ఓకేనా? అమ్మాయి అంటేనే ఆ మాత్రం ఉండాలా. సరే అయితే సమంత గారు డై హార్ట్ ఫ్యాన్ వా? ఓ వావ్, ఓకే. సరే సమంత గారి క్యారెక్టర్స్ లో నీకు మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? జెస్సీ, నో డౌట్ అబౌట్ ఇట్. పక్కన ఇంకెవరికైనా మైక్ ఇస్తావా? సమంత గారి ఫేవరెట్ ఆవిడ యాక్ట్ చేసిన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే చెప్పనంటున్నావా, సినిమా పేరు చెప్తున్నావా? మూవీనా? దట్స్ యువర్ ఫేవరెట్ మూవీ. ఓకే. పక్కన అమ్మాయికి ఏంటి ఫేవరెట్ మూవీ? సమంత. ఓ మై గాడ్, ఓకే. వాట్ ఎ వాయిస్ మాడ్యులేషన్. I had fan of you from my childhood. From my childhood. అన్నీ మొత్తం నువ్వే చేసావు. నన్ను ఇంత డై హార్ట్ ఫ్యాన్ నువ్వే చేసావు అంటావా? సో హ్యాపీ టుడే టు సీ హర్. ఐ వాంట్ ఎ ఫోటో. అమ్మా ఓకే అమ్మ, నీకు అనిపించినవన్నీ మైక్ దొరికింది కదా అని చెప్పకూడదు అట్లాగా. పక్క నీకు ఎవరికైనా పాస్ చేస్తే ఇంకో క్వశ్చన్ అడుక్కుంటాను నేను. హాయ్ సమంత, ఐ లవ్ యూ. I can't believe that I'm here seeing you right now. Very nice. సమంత గారి డైలాగ్ చెప్పేసి ఒకటి. నేను ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు నన్ను చంపేసేదాకా ప్రేమిస్తూనే ఉంటాను. వెరీ నైస్, అలానే ప్రేమిస్తూ ఉండు. మైక్ కూడా పాస్ చేయవా మాకు?